మినిస్టర్స్ క్వార్టర్స్ని ముట్టడించేందుకు కూడా బీఆర్ఎస్పీ నేతలు ప్రయత్నించగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ఎంటైర్ ప్రొటెస్ట్లు వీటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతము మంత్రి పొన్నం ప్రభాకర్ లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రభాకర్ గారు, ఇట్స్ బీన్ 3.5 hours. 3 గంటలకి సిట్ విచారణ మొదలైంది. 3.5 గంటలుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కంటిన్యూ అవుతోంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భవన్ చుట్టూరా బీఆర్ఎస్ కార్యకర్తల ప్రొటెస్ట్ని చూస్తున్నారు మీరు. ఇప్పుడు చట్టంలో విచారణ అనేటువంటి ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియకు చట్టబద్ధంగా చట్టంను గౌరవించే ప్రతి వ్యక్తి, అందులో ముఖ్యంగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి కానీ పార్టీ సంబంధిత నాయకత్వం కానీ విచారణకు సహకరించాల్సిన అవసరం ఉంది. విచారణ జరుగుతున్నప్పుడు నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవసరం ఉంది. కానీ విచారణనే ఈ విధంగా హింసాయుత పద్ధతిలో నిరసనలు చెప్పే ప్రయత్నము, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన అంశం కావచ్చు, రాజకీయాల్లో అధికారంలో ఉన్న మంత్రుల ముఖ్యమంత్రుల ఇంటికి సంబంధించినటువంటి ఈ తిరిగేటువంటి నిరసనలు చెప్పేటువంటి అంశము, ప్రొవోక్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే అంశం వస్తే నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా హైదరాబాద్ పోలీసులను ఆదేశిస్తాను. ఎక్కడ కూడా ఎటువంటి ఉపేక్ష అవసరం లేదు. శాంతి భద్రతల విషయంలో నిరసన ప్రజాస్వామిక హక్కు, నిరసన నియంత్రించేంత అప్రజాస్వామిక పార్టీ మాది కాదు. తప్పకుండా డెమోక్రటిక్గా నిరసన చెప్పుకోండి. కానీ మీరు మంత్రుల ఇంట్లో పొంటో, ముఖ్యమంత్రి గారి ఇంటి పొంటో, సెక్రటరియట్ పొంటో తిరిగి నిరసనలు చెప్పే విధంగా ఏదో వాటిని ధ్వంసం చేసేటువంటి ఆలోచన చేస్తే చట్టంలో వాటిని సహించేది లేదు అనేది తెలియజేస్తూ, విచారణకు మీరు సహకరించి విచారణలో మీ నిర్దిష్టతాన్ని నిరూపించుకునే ప్రయత్నం జరగాలి. కానీ విచారణ జరుగుతుంటే దానిపైన రాద్ధాంతం చేస్తూ ఈ విధంగా మరి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి పార్టీని అంతా కూడా ఎన్నికల సందర్భంలో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన విధానం ఉందో ఇది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు తమ చట్ట ప్రకారంగా నడుచుకొని చట్ట ప్రకారంగా శాంతి భద్రతలను కాపాడే బాధ్యత వారిది. మంత్రి గారు, కానీ సిట్ నోటీసులే చట్ట విరుద్ధం అంటూ కేసీఆర్ ఆరోపించారు. అయినా సరే నేను విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఇట్స్ బీన్ 3.5 hours అవుతోంది. 3 గంటలకు సిట్ అధికారులు వెళ్ళారు. ఆరుగురు అధికారులు కేసీఆర్ను విచారిస్తున్నారు. ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉందో తెలియదు. బయటేమో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. సిచ్యువేషన్ను కంట్రోల్ తప్పకుండా ఉండడం కోసం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాల్సి వస్తుంది భవన్ చుట్టూ, అలాగే అనేక ప్రాంతాల్లో. ఇంకా ఎంతసేపు ఈ ఉద్రిక్తత కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? సిట్టు చట్ట వ్యతిరేకత అనే ఒక భావన వస్తే తప్పకుండా వారు న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి హక్కు ఉంది. వారికి సంబంధించినటువంటి న్యాయపరమైన అంశాలను వివిధ వేదికల మీద చెప్పుకునే హక్కు ఉంది. కానీ నిరసనకు ఒక హద్దు ఉంటుంది. ఉదయం అన్ని దగ్గర వారికి నిరసన చెప్పాలనుకున్నారు. మేము ఎక్కడ నిర్బంధించదలుచుకుంటే, నియంత్రించదలుచుకుంటే నాయకత్వాన్ని అంతా కూడా ఎక్కడికక్కడ ఆపగలిగేటువంటి శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వ నియంతృత్వం వైఖరిగా మేము ఎక్కడ కూడా నిరసనలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ గతంలో టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం మీద జరుగుతున్నటువంటిది తెలుసు. అందులో ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ట్యాపింగ్ పాల్పడ్డటువంటి వాళ్ళు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేసినామని చెప్పినటువంటి సందర్భంగా దాన్ని విచారణ చేస్తూ ఉన్నారు. విచారణకు సహకరించాలి. మరి విచారణకు సహకరించే సందర్భంలో దాని మీద రాద్ధాంతం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాల అనేటువంటి అంశమే మంచిది కాదు అనేటువంటి నా భావన. నేను ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది కాబట్టి దానికి అంతకంటే న్యాయపరమైన అంశాల మీద చర్చ చేయను. కానీ ఒకటి మాత్రం మళ్ళీ కఠినంగా చెప్తా ఉన్నాం, హైదరాబాద్ సంబంధించి కానీ రాష్ట్రంలో కానీ చట్టపరంగా విచారణ జరుగుతున్న సందర్భంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా
తప్పకుండా కఠినంగా వ్యవహారం చేయాలని మాత్రం కోరుతాను. పొన్నం గారు, మీరు అంటున్నారు ఎన్నికల నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇదంతా జరుగుతుంది అని. అట్ ది సేమ్ టైం ప్రధాన ప్రతిపక్షం కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇప్పుడు దీన్ని తెర మీదకు తెచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. 2 సంవత్సరాలుగా జరుగుతోన్న విచారణలో ఈ సమయంలో కీలక నేతల్ని ఎంక్వైరీ చేయడం వెనకాల డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? మేము మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తున్న సందర్భంలో మేము డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఒకవేళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఈ అంశాన్ని ఇప్పుడు మేము తేవద్దు. అట్లా మాకు సంబంధించి ఎక్కడ కానీ ఆ షెడ్యూల్ను వాళ్ళ ప్రక్రియలను మేము ఆపడం కానీ లేదా మా చెప్పినట్టు నడుచడం కానీ అటువంటి సంబంధం లేదు. దాని మీద వాళ్ళ ఆరోపణ మీద సంబంధిత పోలీస్ అధికారులు స్పందించాలి. ఇది చట్టబద్ధంగా జరుగుతున్న అంశం మీద, వారు లేవనెత్తినటువంటి రాజకీయపరమైన అంశాల మీద ఏ విధంగా చట్టబద్ధంగా జరుగుతోందో వాటి అంశాల మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు. ప్రభుత్వానికి ఈ విచారణకు సంబంధించినటువంటి సంబంధం లేదు అనే మాట తెలియజేస్తూ కన్సర్న్డ్ గవర్నమెంట్ ఎంక్వైరీ జరిగే సందర్భంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా మీ ప్రొటెస్ట్ చెప్పుకోమని కోరుతాను. కానీ భంగం కలిగితే రైట్, చట్టంలో తగిన చర్యలు ఉంటాయి. రైట్.